టీడీపీ జనసేన పొత్తు వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మండపేట, అరకులో చంద్రబాబు టీడీపీ అభ్యర్థులను ప్రకటించడాన్ని తప్పుపట్టారు. పొత్తు ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదని అన్నారు పవన్ కళ్యాణ్. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు పవన్. ఎందుకు నేను ఉటంకిస్తున్నానంటే, నిన్న మండపేట ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తా ఉన్నా. మండపేట నుంచి మన నాయకులు చాలామంది వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు, మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది ఇది అంటే, ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయినసారే ఒక 18% ఓటు ఉంది. అది ఈ రోజున చాలా బలమైన 23-28 ఎగ్జాక్ట్ చెప్పండి 28 దాదాపు 26 నుంచి 27 ఒక 10% పెరిగింది పోయిన దానికి ఈసారికి. నేనేం చెప్పానంటే వాళ్ళందరికీ, నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గపు సంబంధించిన నాయకుడు అవుతాను. నేను బర్డ్ ఐ వ్యూ అంటే అది విహంగ వీక్షణ ఉంటుంది, లేదంటే బర్డ్ ఐ వ్యూ. ఆ బర్డ్ ఐ వ్యూని చూస్తే తప్ప నేను రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి. దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలో ఇబ్బంది కలగచ్చేమో. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. ఈ మాట ఎందుకు నేను ఉటంకిస్తున్నానంటే, నిన్న మండపేట ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తా ఉన్నా. మండపేట నుంచి మన నాయకులు చాలామంది వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు, మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది ఇది అంటే, ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది. టీడీపీ జనసేన పొత్తు వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మండపేట, అరకులో చంద్రబాబు టీడీపీ అభ్యర్థులను ప్రకటించడాన్ని తప్పుపట్టారు. పొత్తు ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదని అన్నారు పవన్ కళ్యాణ్. బలం ఇచ్చేవాళ్లం అవుతున్నాం కానీ తీసుకునే వాళ్ళం కాలేకపోతున్నామన్నారు. ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని సీట్లు వస్తాయి కానీ అధికారంలోకి వస్తామో లేదో తెలియదన్నారు పవన్. టీడీపీ జనసేన పొత్తు వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను అయితే జనసేన పార్టీని కొంత ఇబ్బందికరమైన పరిణామాల్లోకి నెట్టే విధంగానే ఈ టీడీపీ వ్యవహరిస్తోందన్న భావన అయితే పవన్ కళ్యాణ్ మాటల్లో కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటుంటే ఇటీవల జరిగిన పరిణామాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు కదలరా సభలు నిర్వహిస్తున్నారు. ప్రతి సభలోనూ అక్కడ లోకల్ ఇష్యూస్ మాట్లాడటంతో పాటుగా 1-2 చోట్ల మాత్రం కొన్ని అభ్యర్థుల్ని ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగా మండపేట అభ్యర్థిని, మండపేట నియోజకవర్గం నుంచి టీడీపీ పోటీ చేస్తుందని అభ్యర్థిని ప్రకటించిన పరిస్థితి. మరొకవైపు ఇక్కడ అరకు నియోజకవర్గంలో కూడా దొన్నుదొర అభ్యర్థిని ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించి అటు జనసేనలో ఎవరైతే అభ్యర్థులు రేసులో ఉన్నారో ఆ ప్రాంతాల్లో, ఆ వ్యవహారాల్లో కొంత స్థానిక జనసేన నేతల నుంచి కొన్ని అభ్యంతరాలు కావచ్చు, కొంత ఒత్తిడి జనసేన అధిష్టానం మేరకు పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో 18% ఓట్లు సాధించామనే భావన ఉన్న క్రమంలో అక్కడి నుంచి ఆ నియోజకవర్గం నుంచి జనసేన పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమా, అక్కడ నుంచి పోటీ చేయాలన్న ఆశావాహులు పెద్ద ఎత్తున జనసేనలో కనిపిస్తుంది. జిల్లా కృష్ణ కావచ్చు, ఇంకొంతమంది నేతలు అక్కడి నుంచి పోటీ చేయాలని అధినాయకత్వాన్ని కోరుతున్న ఈ నేపథ్యంలో కదలరా సభకు వచ్చిన చంద్రబాబు నాయుడు మండపేటలో
రేగుడు జోగేశ్వరరావు పేరును ప్రకటించడం అనేది కొంత కీలకమైన చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో నిన్న పవన్ కళ్యాణ్ ని మండపేట నియోజకవర్గానికి సంబంధించిన నేతలు కలిసిన పరిస్థితి ఉంది. సో చంద్రబాబు నాయుడు ఇలా ప్రకటించుకుంటూ పోతా ఉంటే ఉన్నప్పుడు ఇది ధర్మాన్ని పాటించడం లేదు. ఒక మండపేటే కాకుండా అరకు నియోజకవర్గంలో కూడా ఇలాగ ప్రకటనలు చేశారు. అలాగే లోకేష్ కూడా గతంలో ఈ సీఎం సీట్ గురించి కామెంట్లు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఊరుకుంటే ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు అన్న అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ వద్ద వ్యక్తీకరించినట్టుగా స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు 2 స్థానాలు ప్రకటించారు కాబట్టి తాము కూడా 2 స్థానాలను ప్రకటిస్తామని రాజోలు అలాగే ఇంకొక నియోజకవర్గాన్ని ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇది కొంత అంటే ఒక విధంగా తెలుగుదేశం పార్టీకి ఒక చిన్నపాటి వార్నింగ్ లాగానే పవన్ కళ్యాణ్ ఇచ్చారని చెప్పొచ్చు. అక్కడ 2 సీట్లు ప్రకటించారు కాబట్టి ఇటువైపు నుంచి కూడా రాజోలు రాజానగరం ఈ 2 స్థానాల్లో తాము కూడా పోటీ చేస్తామని చెప్పడం అనేది కొంత కీలకమైన పరిణామంగానే మనం చూడాల్సి వస్తుంది. సీట్ల ఖరారుకు సంబంధించి ఎవరెవరు ఏ స్థానాల్లో పోటీ చేస్తారన్న అంశానికి సంబంధించి ఇంకా పూర్తిగా అధికారిక ప్రకటన కావచ్చు. ఇదంతా కూడా 2 పార్టీల మధ్య 2 పార్టీలకు సంబంధించిన అధినేతల మధ్య ఇంకా ఈ చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు టీడీపీ అధినేత బహిరంగ సభల్లో పాల్గొంటూ ఈ రకంగా ప్రకటించడం అనేది సరైన విధానం కాదు అన్న అభిప్రాయం జనసేన నేతల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో దానికి టీడీపీ మిత్రపక్షంలో ఉన్నప్పటికీ టీడీపీకి ఒక విధమైన కౌంటర్ ఇచ్చేలాగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అటు రాజోలు రాజానగరం ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి తాము పోటీ చేస్తామని ప్రకటన చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి ఎలాంటి హెచ్చరిక జారీ చేశారని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ పిఎంఆర్. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే మన నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు. మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. 4 దశాబ్దాలు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తులు, ఒంటరిగా వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు, ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క అత్తారింటికి దారేదులో చెప్తూ ఉంటాం. ఒక బలమైన వ్యక్తికి సరిపోయిన కోటేస్తే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది. అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కోసారి. కానీ వాస్తవాలు వేరుంటాయి, క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకని ఒక్కోసారి అనుభవం వీటి ఒక్కోసారి గబుక్కుని ఒక మాట అన్నిస్తుంది. లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, ఒక పార్టీని 3 దశాబ్దాలు నడిపి 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది. వాళ్ళు అలా మాట్లాడారు కదా, మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను నేను. అంటే నేను చాలా ఆలోచించి, ఎందుకంటే ఒక పొత్తుని ఇబ్బందిగా గురి చేసి ఒక మాట మాట్లాడడం చాలా తేలిక. నేను అది ఈ రోజున మాటిస్తున్నాను, రిపబ్లిక్ డే రోజున ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం 24లో మనకి కనిపించకూడదు.